అనేటువంటి ఒక క్వశ్చన్ ఉంటుంది. ఈ ఇడియమ్స్ అనేటువంటివి 4 out of 6, 4 into 1 4 మార్క్స్కి ఇస్తారు. ఏంటి ఇడియమ్స్ అంటే తెలుగులో సొంత వాక్యాలు అంటారు. బహుశా మీరు వినే ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకి ఏ పీస్ ఆఫ్ కేక్ అని ఇస్తాడు. అంటే అర్థం ఏంటి? ఇది ఇవ్వడు, అర్థం ఏంటి చెప్పడు. దీని అర్థం ఏంటంటే వెరీ ఈజీ అని అర్థం. ఎగ్జామ్లో ఎలా ఇస్తారంటే బ్యాటింగ్ ఈజ్ బ్లాంక్ టు కోహ్లీ అని ఇస్తాడు. ఏం రాయాలి ఇక్కడ? ఇందులో కాదు, ఇది మాత్రమే రాయాలి. ఎగ్జామ్లో ఇది ఇస్తాడు. ఇది మీకు అర్థం కావడానికి నేను చెప్పాను కాబట్టి బ్యాటింగ్ ఈజ్ ఎ పీస్ ఆఫ్ కేక్ టు కోహ్లీ అని రాయాలి. అంటే మనకేమి ఇస్తారంటే 6 words ఇస్తాడు. 6 words అంటే 6 idioms అని అర్థం. ఈ 6 idiomsకి 6 sentences ఇస్తాడు. 6 sentencesలో 6 blanks ఉంటాయి. మనం వాటిని ఫిల్ చేయాలి. ఆ 6 wordsతోనే మనము రీప్లేస్ చేయాలి. ఏ మీనింగ్ దేనికి సెట్ అవుతుందనే దాన్ని బట్టి మనము చేయవలసి ఉంటుంది. ఇప్పుడు ఆన్ క్లౌడ్ 9 అంటే ఏంటి? ఎప్పుడైనా విన్నారా? ఆన్ క్లౌడ్ 9 అంటే వెరీ హ్యాపీ అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, రేఖా ఈజ్ బ్లాంక్ యాజ్ షీ గాట్ ఎ గుడ్ ర్యాంక్ ఇన్ నీట్ ఎగ్జామ్. నీట్ ఎగ్జామ్లో మంచి ర్యాంక్ వచ్చినందుకు గాను ఆమె సంతోషంగా ఉంది. కాబట్టి రేఖ ఈజ్ ఆన్ క్లౌడ్ 9 అని మనం ఫిల్ చేస్తాం. అయితే ఏం చేయాలి ఇక్కడ? చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే టు రీరైట్ ద కంప్లీట్ సెంటెన్స్. గుర్తుపెట్టుకోవాలి, టు రీరైట్ ద కంప్లీట్ సెంటెన్స్. అలా సెంటెన్స్ మొత్తం రాయకపోతే మనకి మార్కు ఇవ్వడు. క్వశ్చన్ నెంబర్ 1కి ఇది ఆన్సర్, క్వశ్చన్ నెంబర్ 2కి ఇది ఆన్సర్ కాదు. ఇది చాలా ఇంపార్టెంట్. టు రీరైట్ అంటే సెంటెన్స్ మొత్తం రాయాలి. ఆ బ్లాంక్లో ఉన్నది చేస్తూ, కావాలంటే దీన్ని ఇలాగ బాక్స్లో పెట్టుకుంటూ, లేదా అండర్లైన్ చేస్తూ, అండర్లైన్ లేకపోయినా పర్వాలేదు. సో ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి. ఒకటి ప్లెయిన్గా రాయొచ్చు, రెండవది అండర్లైన్ చేయొచ్చు, మూడవది దాన్ని బాక్స్లో పెట్టుకోవచ్చు, నాలుగవది దీన్ని కలర్లో రాసుకోవచ్చు. ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్లో వాడకూడని కలర్స్ ఏంటి అంటే, వాడదగిన ఏంటి? బ్లాక్ వాడుకోవచ్చు, అలాగే బ్లూ వాడుకోవచ్చు. ఈ 2 అలౌడ్ ఉన్నాయి. వాడకూడనివి ఏంటి అంటే ఒకటి గ్రీను, రెండవది రెడ్, మూడవది పింక్. ఇవి వాడకూడదు. కాబట్టి ఇక్కడ మీరు ఈ కలర్ పెన్ అంటే ఈ కలర్ ఏంటి అంటే దీన్ని స్టిక్ పెన్స్ అని అంటారు. గుర్తుపెట్టుకోండి, స్టిక్ పెన్స్లో దాదాపుగా 10 to 12 కలర్స్ వస్తాయి. ఈ స్టిక్ పెన్లో మీరు వాడదగింది ఏంటంటే ఆరెంజ్ స్టిక్ పెన్ మాత్రమే వాడుకోండి. ఇది విజిబిలిటీ బాగుంటుంది, ఎక్కువ కాలం ఉంటుంది విజిబిలిటీ. ఇంకా వాడకూడనివి ఏంటి అంటే గ్లిటర్స్ ఉంటాయి, గ్లిటర్స్ వాడకూడదు. క్రేయాన్స్ వాడుకోవచ్చా అంటే వాడుకోవచ్చు. పెన్సిల్ వాడుకోవచ్చా అంటే వాడుకోవచ్చు, 100% వాడుకోవచ్చు. గ్లిటర్స్ మాత్రం వాడకూడదు. ఇది క్వశ్చన్ నెంబర్ 10కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. పాస్ ఇట్.